2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 8వ రాశి వృశ్చిక రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృశ్చిక రాశి కూడా పూర్తిగా బాగాలేదు. దాదాపు ఈ వృశ్చిక రాశికి మన దాకా అష్టమ శని, నవమానికి శని వచ్చాడు. కానీ వచ్చేప్పటికల్లా మరి ఈ వృశ్చిక రాశికి అష్టమ శని కాకుండా ఇప్పుడు అర్ధాష్టమ శని వల్ల పంచమానికి వచ్చాడు శని. కానీ ఇప్పుడు అర్ధాష్టమంలో రాహువు, బుధుడు, శుక్రుడు, రవి పూర్తిగా ఇబ్బంది పెడుతున్నారు. కుజుడు బాగున్నాడు, గురువు మళ్ళీ అష్టమంలోకి వచ్చాడు. మరి అర్ధాష్టమంలో రాహువు, బుధుడు, శుక్రుడు, రవి, మరి అష్టమంలో గురువు. మరి చూడాలంటే జాతకంలో ఒక్క కుజుడు తప్పితే ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతైనా సరే జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా తప్పదు. దాదాపు ఇది 8వ రాశి వృశ్చిక రాశి. ఇంతకుముందు చెప్పిన 7 రాశుల కంటే పూర్తిగా బాగుండనటువంటి రాశి మరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి కొన్ని రకాలుగా బాగుందని అనుకుంటున్నారు, కానీ అది మాత్రం ఉన్న బాగు మాత్రం ఉపయోగపడే లక్షణాలు లేవు. అయితే ఈ రాశికి ఒక ప్లస్ పాయింట్ ఉంది. కుజుడు బాగున్నాడు కాబట్టి ఇల్లు, స్థలమో ఏదోటి అప్పు చేసి కొనుక్కుంటే ఖర్చు అయిపోతాయి, డబ్బులకి ఇబ్బంది అవుతుంది, తిండికి కూడా ఇబ్బంది అవుతుంది. అనవసరంగా ఎందుకు కొన్నానా అని బాధ కలుగుతుంది. కానీ ఆ కొన్నటువంటి ఆస్తి విపరీతమైన రేటు పెరుగుతుంది. అమ్మినవాడు మరుసటి రోజు బాధపడతాడు. ఇవాళ 5 లక్షలకు అమ్మిన ఆస్తి అది 50 లక్షలు అవుతుంది సంవత్సరం తిరిగేటప్పటికి. ఈ సంవత్సరం పాటు వీడి ఇంట్లో తినడానికి కూడా తిండి దొరకదు, గంజి తాగటానికి కూడా ఇబ్బంది దొరకదు. అన్ని బియ్యం ఇస్తే గంజి కాచుకొని తాగుదాం, కడుపు నింపుకుందాం అంటే దొరకని పరిస్థితి ఉంటుంది. కానీ లాభం ఎట్లా ఉంటుందో చూడండి. ఇవాళ 5 లక్షలకు కొన్న ఆస్తి మరి ఈ సంవత్సరం తిరిగేపటికి 50 లక్షలకు వస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే నీవు ఉన్న డబ్బులు, నీకు ఎక్కడన్నా దొరికిన అప్పు, దీని ద్వారా నువ్వు బయటపడగలుగుతావు. అట్లా చేస్తేనే నువ్వు బయటపడతావు. అయితే ఈ రాశికి శుక్రుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, మిగతా 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి శుక్రుడు వల్ల వివాహం కావడానికి బాగా అవకాశం ఉంది. వివాహమైన వాళ్ళకి సంతానం కలగడానికి ఆశ ఉంది. తర్వాత కుజుడు శుక్రుడు వల్ల ఇల్లు కొనుక్కుంటానికి భూమి కారకుడు కుజుడు అవుతాడు. మరి గృహానికి కారకుడు శుక్రుడు అవుతాడు. మరి ఈ గృహం కానీ, స్థలం కానీ, పొలం కానీ కొనుక్కుంటానికి మంచి అవకాశం ఉంది. ఎప్పుడైనా సరే చూడండి, ఒక్కోసారి కొన్ని లక్షల దగ్గర పెట్టుకొని ఇల్లు కొందామని తిరుగుతాం. ఎన్ని తిరిగినా కూడా ఇల్లు కొనటం జరగదు. నాకే జరిగింది. డబ్బులు అట్టు పెట్టుకొని స్థలం కొందామంటే నేను స్థలం కొన్న తర్వాత వాళ్ళు అడ్డం తిరిగి వాళ్ళు కొంతమంది సంతకాలు పెట్టమంటే తిరిగి డబ్బులు తీసుకున్నా. మరి ఈ తీసుకుని ఎక్కడ పడతాం, కోర్టుకు వేస్తాం. కోర్టుకు వేసి వాళ్ళు సంతకాలు పెట్టమన్నారు. చివరికి అందరి చేత అగ్రిమెంట్ అయింది కాబట్టి సంతకాలు పెట్టాలంటే ఎన్ని సంవత్సరాలు కోర్టుకు తిరగాలి, నష్టపడాలి. ఎందుకు? మన డబ్బులు వడ్డీతో సహా ఇస్తామన్నారు, తీసేసుకొని వదులుకున్నా. అట్లాగే ఈ రాశి వాళ్ళకి మంచి సమయం ఉంది, చెడు సమయం పూర్తిగా ఉంది. దీని నుంచి బయటపడాలి అంటే మాత్రం అన్ని రాశుల కంటే కూడా వృశ్చిక రాశి పూర్తిగా బాగాలేదు. కానీ కుజుడు శుక్రుడు వల్ల జీవితంలో ఒక మనిషికి వివాహం కానీ, ఉద్యోగం కానీ, ఇల్లు కానీ, ఈ 3 ప్రత్యేకమైనవి, అవసరమైనవి. ఈ రాశి వాళ్ళకి ఇల్లు కట్టుకుంటానికి పూర్తిగా అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోక తప్పదు. అయినా చాలామందికి ఏమొస్తుందంటే ఈ రాశికి వచ్చేప్పటికల్లా ఏం చెప్పాలి అంటే, వృశ్చిక రాశి చెప్పాలి అంటే పూర్తిగా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కనీసం ఏదైనా ఆస్తి ఉంటే అమ్ముకోనినా బతుకుదామంటే కూడా అమ్ముడు పోని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏమి చేయొద్దు, గంజి తాగేదే ఇంట్లో ఉండమని చెబుతున్నా. ఎందుకంటే బయటకు వచ్చి అనవసరం గొడవలు, సమస్యలు రాకుండా ఉండండి. ఎక్కడంటే ఏదైనా కొన్ని చోట్ల గుమస్తాలుగా ఉంటారు, ఏదో పోయిన వస్తువు నెత్తిన పడుతుంది. ఇట్లాంటివి ఏదో సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశివాళ్ళ పరిస్థితి సక్రమంగా ఆలోచించేటట్లయితే వీళ్ళు మాత్రం ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వ్యాపారం పూర్తిగా బాగాలేదు, వివాహం బాగుంది,
తర్వాత ఇళ్ళకి సంబంధించిన ఇంటికి సంబంధించిన ఆభరణాలు కొనుక్కుంటానికి కానీ, ఇల్లు కట్టేవాళ్ళకి కానీ, ఇల్లు బిల్డర్స్ ఇల్లు కట్టి అమ్మేవాళ్ళకి కానీ, ఇళ్ళకి స్థలాలకి బ్రోకర్స్కి కానీ బాగుంది. మరి అది ఒక్కటి తప్పితే కుజు శుక్రుడు వల్ల ఇల్లు స్థలాలు కొనుక్కుంటానే బాగుంది. డాక్టర్స్కి కూడా పూర్తిగా బాగుంది. మరి ఇది ఒకటి తప్పితే ఇంకా ఏది సక్రమంగా లేదు, ఏది బాగాలేదు. కాబట్టి వీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోక తప్పదు. అది కనుక చేయించుకోకపోతే మిమ్మల్ని దేవుడు కూడా బాగు చేయలేడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అశ్రద్ధ చేయొద్దు.